డ్యాన్స్ ఎందుకు డ్యాన్స్ అంటే ఇప్పుడు అంతకుముందు మన కోసమే కదా ఆయన కష్టపడి దాన్ని ఏర్పాట్లన్నీ చేస్తే మనం అమృతం తాగాం. ఇప్పుడు దీనికంటే హైపోటెన్సీ వస్తుంది మన కోసమే అని వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. కానీ లక్ష్మీదేవి మాత్రం ఇలా చూస్తుందంట కోపంగా. ఎందుకు? సాసు అబ్బా ఎవరిని చెప్పింది? వీడియో మహేష్ చెప్పించాడు. సాసూయం కమలాలయ. ఆవిడికి ఎందుకండి అసూయ అంటే, ఇంతకుముందు అలాగ పాల సముద్రం చిలికితేనే కదా నేను వచ్చాను, మళ్ళీ ఇప్పుడు చిలుగుతున్నారు వాళ్ళ అమ్మ దగ్గర, మళ్ళీ ఇప్పుడు ఏ సవత వస్తుందో అని ఆవిడ డౌట్గా చూస్తుందంట. అక్కడ ఇదంతా ప్రేమతో పెద్దలు ఆచార్యులు చెప్పారు. కానీ నిజంగా కృష్ణుడు అసలు ఈ ఆలోచన లేవు, నిజంగా వాళ్ళ అమ్మకి హెల్ప్ చేయడానికే ఆయన వెన్న చిలికాడు. కాబట్టి ఆ యశోద యొక్క తనయుడు మనందరినీ ఎప్పుడూ ఆనందంలో ఉంచుతూ, మన ఆరోగ్యంగా ఉంచుతూ, మన హృదయాల్లో ఎప్పుడూ ఆడుతూ ఉండాలని కోరుకుంటూ ఈ మంత్రం చెప్పుకుందాం మనం. నారాయణ నారాయణ. మీరు గట్టిగా చెప్తే నాకు బలం వస్తుంది. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు మృదంగం కొడతారు, తాళాలు కొడతారు, మీరు చప్పట్లు కొడుతూ చెప్పాలి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవిందా గోవిందా వెంకటరమణ గోవిందా, గోవిందా గోవిందా సంకటహరణ గోవిందా. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా? అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా? రాముడు కావాలా, రోగం కావాలా? నారాయణుడు కావాలా, నరకం కావాలా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. మధ్యాహ్నం మా శైలికి పోసారు పులుసు, ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అలుసు, మీ కంట్లో నలుసు. శ్రీమద్రమారమణ గోవిందా గోవిందా. జై శ్రీరామ్. ఇప్పుడు శాంతి మంత్రం చెప్పేసి రండి సార్, శర్మ గారు రండి ప్లీజ్, ప్లీజ్. శాంతి మంత్రం చెప్పేసి మనం అందరం బ్లెస్సింగ్ తీసుకుని, ప్రసాదం తీసుకుని, మీరందరూ నాకు రిజల్ట్తో వాట్సాప్లో కనబడతారని ఆశిస్తాను. నెక్స్ట్ టైం అందరూ మాట్లాడాలి, టైం లిమిట్ పెట్టుకోకుండా ఇంకొంచెం ముందుకి మనం ప్రోగ్రాం జరుపుకుందాం. నేను మీ అందరి గొంతులు ఇలా సభాముఖంగా వెళ్ళలేకపోయినా ఇప్పుడు బ్లెస్సింగ్ వచ్చినప్పుడు ఎలాగా మీరు చెప్పేద్దరు సార్. సహనావద్దు, నుంచుందామా? శాంతి మంత్రం కదా, నుంచుందాం. స్టాండ్. సర్వే భవంతు సుఖినః. సర్వే మాతో చెప్పిస్తారా? మాతో చెప్పించండి. సర్వే భవంతు సుఖినః. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయ. సర్వే సంతు నిరామయ. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. సహనావవతు. సహనావవతు. సహనౌ భునక్తు. సహనౌ భునక్తు. సహ వీర్యం కరవావహై. సహ వీర్యం కరవావహై. తేజస్వినావధీతమస్తు. తేజస్వినావధీతమస్తు. మా విద్విషావహై. మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హరే కృష్ణ
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ జగన్నాథ బలదేవ సుభద్ర మహారానికి, శ్రీ జగన్నాథ మహాప్రసాదం కి, శ్రీ శ్రీ రాధా గోవింద భగవాన్ కి, శిల ప్రభుపాద్ కి, శ్రీ ఆదిశంకరాచార్య స్వామి కి, శ్రీ భగవద్ రామానుజాచార్య స్వామి కి, శ్రీ మధ్వాచార్య స్వామి కి, శ్రీ అన్నమాచార్య స్వామి కి, శ్రీ కనకదాస్ కి, శ్రీ పురంధరదాసు కి, శ్రీ వ్యాసతీర్థుల వారికి, శ్రీ బసవన్నకి, శ్రీ బెంగళూరు భక్త బృందకి. గోవిందా గోవిందా గోవిందా. జై శ్రీరామ్. నాన్న చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో అన్ని రకాలుగా ప్రత్యక్ష పరోక్షంగా సహకరించిన అందరికీ శతదా సహస్రదా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మనం చేసుకుందాం. మీ అందరి గొంతులు నేను వినలేదు, అదొకటి నాకు లోటుగా ఉంది. సమయానికి మృదంగంతో సహకరించిన మాకు ముందు బూస్ట్ లెక్చర్ ఇచ్చిన వేణుమాధవ్, మీ పేరు కళానాథ్ ప్రభు అందరికీ, అలాగే ఈయనెవరో ఈయనతో మాట్లాడించాలని నేను కోరుకున్నాను, అవలేదు. నాగేంద్ర గారితో మాట్లాడతారు వినాలనుకున్నాను, అవలేదు. ఇంకా చాలామంది తల్లులు మాట్లాడాలి వినాలనుకున్నాను. అందుకని మీరు మళ్ళీ ఎప్పుడు అనుకుంటే అప్పుడు మనం పెట్టుకుందాం. నేను వస్తాను. మీరు డిసైడ్ చేయండి, నేను వస్తాను. అది మీ చేతుల్లో ఉంది. అప్ టు యూ. మీ ఇచ్చేటువంటి మీరు ఆల్రెడీ సపోర్ట్ చేశారు. ఎంత బాగా విన్నారండి మీరు. చక్కగా ఉన్నారు, చక్కగా విన్నారు. సో ఐఎమ్ రియల్లీ ప్లీజ్డ్ దుర్గా మల్లేశ్వర ప్రభు. సో ఐ థ్యాంక్స్ ఆల్ ఆఫ్ రియల్లీ. ఎందుకంటే చక్కగా ఉండడం వినడం చాలా చాలా మంచి పని. అలాగే ఇక్కడ ఏది మిస్ అవ్వకండి. అది ఇప్పుడు సెంట్ ప్రసాదం వచ్చింది అందరికీ. అలాగే మిగిలిన ప్రసాదాలు ఇచ్చేస్తాను నేను ప్రభుజీ. మిగిలిన అర్జెంట్ అయిన వాళ్ళు ప్రసాదం తీసుకు వెళ్ళిపోదురు. ఈ బ్లెస్సింగ్ స్టిక్స్. అలాగే ప్రభు మీరు ఒకసారి రండి. మీరు ఇక్కడ కూర్చుంటే ఒక్కసారి 10 నిమిషాలు, ఒక్క 10 నిమిషాలు ముందు మిమ్మల్ని మేము జై జగన్నాథ్ రండి ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. నాకు ఎంత ఆనందం వేస్తుందో మీరు ఒక్కరు రావడం కానీ విత్ మృదంగం రావడం చాలా రియల్. ఇప్పుడు ఒకసారి మీ పైన కూర్చుని ఈ కొట్టే ప్రోగ్రాం మీరు చేయాలి. జై జగన్నాథ్. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొక ప్రసాదం ఉంది. మీకు ఆ ప్రసాదం ఏమిటో చెప్పేస్తాను. మీకు చెప్పాను కదా ఈ వస్త్ర ప్రసాదం, ఇది ఈ వస్త్ర ప్రసాదం తాగించేస్తాను ఒక్కసారి. ఈ బెస్ట్ ఏంటంటే ఇక్కడ కూర్చోవడం బెస్ట్. ప్రభు నుంచుంటారేమో, నుంచోండి. కొత్త వాళ్ళు ఎవరు నాకు పరిచయం కాలేదో వాళ్ళు పరిచయం. నాన్న ఎవరి దగ్గర కార్డు లేదు వాళ్ళు తీసుకోండి, ఇక్కడ పెడుతున్నాను. నాన్న అందరూ గోవింద గోవిందయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవింద 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 గోవింద. నన్ను కార్డు ఎవరు తీసుకోలేదు వాళ్ళు తీసుకోండి. అక్కడ ఏకాదశి పేపర్ ఉంది, గొర్రెల పేపర్ ఉంది, ప్రసాదం ఉంది. అలాగే జగన్నాథ ప్రసాదం అన్నిట్లో వేసారు కాబట్టి జగన్నాథ ప్రసాదం మీకు అందేసింది. జగన్నాథ్ బ్లెస్సింగు. అలాగే పిల్లలకి బుక్స్ ఇస్తా అన్నాను. లాస్యగాడు ఆ బుక్కులు ఇలా తెచ్చారా తల్లి? ఆ బుక్కులను ఇక్కడ పెట్టాను. పిల్లలందరికీ మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, అందరూ ఒక్క బుక్ తీసుకుని వెళ్ళండి. నాన్న ఒకసారి కళ్ళజోడు తింది సార్. ఇది కళ్ళకి, అదేమో నెత్తికి, బయట ఏమో నోటికి, ఇదేమో ముక్కుకి. అంటే అన్ని రకాలు. గోవిందా సార్, గోవిందా సార్, గోవిందా సార్. కార్డు తీసుకోండి. ఇప్పుడు ఎవరైతే నాతో మాట్లాడలేకపోయారో తర్వాత వాట్సాప్లో కన్నా రండి నాన్న. ఇప్పుడు కుదరలే కదా అందరితోనూ. థ్యాంక్ యూ. గోవిందా నాన్న. ఏం పేరు మీ పేరు? నరేష్. నువ్వురా? అర్జున్. చెప్పా అర్జున్. అబ్బా సూపర్. గోవిందా. శ్రీనివాస్ శెట్టి గారు, నారాయణ శెట్టి గారు, సత్యనారాయణ శెట్టి గారు చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు. చాలా ఓటు వేయట్లేదు. మా అమ్మ గోవిందా. మా హీరో అనంతపురం గోవింద. మళ్ళీ చెప్పు నీ పేరు, చెప్పు నీ పేరు. గిర్వాన్ అనంతపురం గిర్వాన్. మళ్ళీ చెప్పు. గోవిందా గోవిందా. నువ్వు సూపర్. బుక్ వచ్చిందిగా వీడికి? రే వచ్చిందా? అమ్మ తల్లి నాన్న. గోవిందా. నాన్న ఏం పేరు మీ పేరు? లెనిన్. తిరుపతిలో నిన్ను అమ్మ వీడు అసలు తిరుపతిలో ఒకసారి కూడా కలవాలా. నేను ఎన్ని మెసేజ్లు పెట్టినా ఈ పేరు చూసి మీరు ఫీల్ అవ్వకండి, అదేదో స్టోరీ అంతే. గోవిందా. అన్నీ తీసుకోండి ప్లీజ్. ఇంగ్లీష్ ఓకేగా? రైట్. పిల్లలు ఉన్నవాళ్ళే తీసుకోండి. బుక్కులు కొన్నే ఉన్నాయి, నేను పిల్లలకే తెచ్చాను. ఇంకా ఉన్నాయా బుక్లే ఉంటుంది. పెద్ద స్టిక్కర్లో కార్డు వచ్చింది కదా, పెద్ద స్టిక్కర్లు ఇక్కడ పెట్టు. అక్కడో ఎక్కడో తీసుకోండి, పర్వాలేదు. నాన్న గౌతమ్
గౌతమ్ మీ పేరు రవి రవి మేల్కోట అవయ్యే నిన్ను మర్చిపోతామా కొంచెం మారిపోయావు పిల్లలు వచ్చారా వెరీ గుడ్ వెరీ గుడ్ మీ నాన్న నాకు తెలుగు ಬರ್ತದೆ ಸ್ವಲ್ಪನು ಇಲ್ಲ ಸೊ ನನಗೆ 2007 ಪರಿಚಯ 2007 మేల్కోటలో అందుకని ఇప్పటికీ పేరు ఏముంటో తెలుసా మేల్కోట రవి అಷ್ಟೇ ಇದೆ సంతోష నాన్న వెరీ హ్యాపీ నాన్న ಸ್ವೀಟ್ ಮೆಮರಿ ಜೈ ಮೇಲ್ಕೋಟೆ ತಿರುನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಏನು ಬನ್ನಿ ಹೆಸರೇನು సోనియా ఎందుకు వచ్చావు నువ్వు నీ పేరా సుప్రియ బంగారు తల్లి నాన్న బంగారు బుక్ తగుంటుందా వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ నాన్న వాళ్ళకి వచ్చింది మళ్ళీ ఇంకోటి పనికి వస్తుందని అంతే నాన్న హరే కృష్ణ సేమ్ బుక్ ఎందుకు ఇంకోటి తీసుకుందరు సేమ్ ఉందా సేమ్ వద్దు ఇంకోటి తీసుకోండి సేమ్ ఉంది ఎందుకు సేమ్ ఉంది ఇంకోటి పనికి వస్తుంది చాలా ధన్యవాదాలు మీ పేరు అయ్యో రాఘవేంద్ర గారు ఈయన రాఘవేంద్ర ఎక్కడ కదూ చూడు డాక్టర్ రాఘవేంద్ర మీరు హిందూపురం రాఘవేంద్ర గుర్తుందా నన్ను ఇప్పుడు రేపు వెళ్ళొచ్చు మేము తీసుకో ఒక్క క్షణం ఒకటి తెస్తా తీసుకుందాం మీ పేరు రమేష్ అంత నీ బుక్ తగుంటుందా వెరీ గుడ్ కార్డు తీసుకోండి నన్ను హెసరేనా జయ కృష్ణ ముకుంద ముర అమ్మ మీ పేరు చంద్రిక హరే కృష్ణ తల్లి తీసుకోండి అమ్మా ఈ బలి పిల్లలు ఉన్నారుగా తీసుకోండి హరే కృష్ణ కార్డు తీసుకోండి తిన్నా మీ పేరు మార్కండే ఇందాక వచ్చారు పిల్లలు చిన్నపిల్లలు తాతయ్య అమ్మ హరే కృష్ణ అమ్మ మీరు శిరీష అమ్మ మీ పిల్లలు బుక్ తీసుకున్నారా రైట్ మీ పేరు శివకుమార్ హరే కృష్ణ ఏం పేరు వికాస్ అచ్చా వెరీ గుడ్ ఇది మీకు అర్థమైంది కదా అంతా ప్రోగ్రామ్ అమ్మ గొడవలేదు మీ పేరు నాగరాజ్ నాన్న ఈ స్టిక్కర్లు అవి తీసుకున్నారా వికాస్ పెద్దవి పెద్ద స్టిక్కర్లు అక్కడో ఎక్కడన్నా తీసుకోండి ప్రకాష్ నాన్న అన్నీ తీసుకోండి కార్డు పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రమే బుక్ తీసుకోండి కొన్నే ఉన్నాయి స్టిక్కర్లు మాత్రం అన్నీ తీసుకోండి కార్డు తీసుకోండి నాన్న పిల్లలు ఉన్నారా ప్లీజ్ నాన్న ఇదే మీ పేరు హరికుమార్ అమ్మ మీరే స్నేహ విక్రమణ స్వస్తి తల్లి అన్నీ తీసుకోండి అమ్మ మిమ్మల్ని అసలు ఆ రోజు మీరు ప్యాక్ చేసిన ఫ్రూట్స్ మర్చిపోను అమ్మ అదే కాదు నాన్న మేము మేల్కోట వెళ్తున్నాము అసలు ఎంత బాగా ప్యాక్ చేశారంటే ఆ డొప్పలు ఉంటాయి కదా స్ట్రాంగ్ ఉంటాయి వాటిల్లో నీట్గా అసలు నేను అవి తినాలంటే పెద్ద తలనొప్పి ఇప్పుడు యాపిల్ ఉంది దాన్ని కోసి తొక్కలు తీసి మనం చేయలేం నీట్గా చేశారు కారు ఎక్కగానే కరకర అని తినేసాం మధ్యాహ్నం మేల్కోట వెళ్ళే వరకు అది కాల్చింది రియల్లీ ప్లీజ్డ్ అమ్మ హరే కృష్ణ తల్లి మా సరస్వతిదేవి అమ్మ హరే కృష్ణ తల్లి తీసుకో నాన్న మీ పేరేంటి రవి అమ్మ మచిలీపట్నం నుంచి వచ్చారా అదే తల్లి దగ్గర బుక్ ఏది బుక్ ఒక లుక్ మీ నాన్న ఇస్తాడు ఒక క్లిక్ హరే కృష్ణ తల్లి అక్కడ మిస్ అయ్యావు ఇక్కడ ప్లస్ అయ్యావు వెరీ గుడ్ నాన్న చదువు తీసుకున్నాను హరే కృష్ణ ఇంకెవరు పిల్లలు లేరు నువ్వు పిల్లడివి నీకు పిల్లలు ఉన్నారా వెరీ గుడ్ సార్ కలుచుడు దీని నన్ను హరే కృష్ణ నీతో నీ మాటలు వినాలనుకున్నాను వింటూ అన్నా వెరీ హ్యాపీ సార్ అమ్మ శ్రీకళ సంతోషం ఖచ్చితంగా అయ్యో ఖచ్చితంగా కదా మనకి శివశక్తి కావాలి కదా మరి తెలుగు చదువుతా వచ్చింది కార్డు స్టిక్కర్ అన్ని అయ్యో ఖచ్చితంగా అమ్మా వీ వాంట్ స్పీకర్స్ మోర్ స్పీకర్స్ తీసుకోండి అమ్మా మీరు అలా అడగద్దు నేనైనా తీసుకోండి వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా చంపేశారు అప్పుడు కలిసి మళ్ళీ ఇదేనా కాదు అవును తెలుసు అప్పుడు 2019లో కలిశారు మళ్ళీ ఇదేనా అచ్చ బాబా 5 ఏళ్ళు 19లో కలిశారు బాబు మళ్ళీ ఇప్పుడే అంటే ఎలక్షన్కి ఒకసారి కలుపుతారు తప్పు మీది కాదు మాది ఎందుకంటే మరి మేము ఈవెంట్ ఏర్పాటు చేయలేదు మీ తప్పు ఎందుకు అవుతుంది నేను వస్తున్నాను బెంగళూరు వెళ్ళిపోతున్నాను ఇలా ఈవెంట్ చేస్తే మీరు వస్తారు పాపం 19లో కలిశారు మళ్ళీ ఇప్పుడే ఫోన్లో పాపం టచ్లో ఉన్నా బాగున్నారా నాన్న చాలా సంతోషం సార్ ఏలూరు వారు అవునండి ధర్మేంద్ర మీ పాప పేరు ఏమన్నారు రిషిత దాన్ని బుక్ ఇచ్చానుగా
లేదు పాపకి తీసుకోండి ప్లీజ్ 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 రిషిత దుర్గా మల్లేశ్వరరావు చాలా క్లోజ్ ఫ్రెండ్. తన వల్ల ఈరోజు ఇన్స్పైర్ అయ్యి మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది. చాలా హ్యాపీ. అసలు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇలా జరిగిందంటే దుర్గా మల్లేశ్వర పుణ్యమే. అంటే ఆయన ఇనిషియేటివ్ తీసుకోకపోతే ఇప్పుడు ఏమంటారు పిండి కొద్దీ రొట్టండి. ఇప్పుడు నేను నిన్న సరదాగా అన్నాను మహేష్ అది రన్ అవుతుందా? రన్ అయితే అది ఎలా తీసుకో వాయిస్ చెప్తాను. నేనేం చెప్పానంటే నిన్న ఇవాళ చెప్పాను రాజేంద్ర, ఇవాళ మధ్యాహ్నం చెప్పినట్టున్నాను కదా. ఏం చెప్పానంటే సపోర్ట్ పెరిగే కొద్దీ మన థాట్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నాకు నిజంగా చాలా సపోర్ట్ వచ్చింది అనుకో, హెలికాప్టర్లో వస్తా. అర్థమైందా మీకు? హెలికాప్టర్లోంచి ఏం చేయాలో చేస్తాం, అంత స్టే చేస్తాం, డిపెండ్ ఆన్ అంతే. కాబట్టి ఈయన ఇంత చక్కగా ఈ బాధ్యత తీసుకున్నారు. ఇంకొంచెం హ్యాండ్స్ జాయిన్ అయ్యాను అనుకో ఇంకా బాగా చేయొచ్చు మనం. బట్ దిస్ ఈజ్ సక్సెస్ఫుల్. గ్రేట్ థ్యాంక్స్ టు ద సుప్రీం లార్డ్ కృష్ణ. గోవిందా. థ్యాంక్ యూ వెరీ మచ్ టు దుర్గా మల్లేశ్వరరావు అండ్ సురేంద్ర గారు అండ్ రాజేంద్ర గారు అండ్ ఆల్ ఆఫ్ యూ. నాకు వంట చేసి చూడు ఎంత మాట్లాడుతున్నాను నేను. ఎంత మాట్లాడుతుందంటే మధ్యాహ్నం వంట ఆవిడ సరిగా చేయబట్టాయా, వెళ్ళేటప్పుడు గురుజీ పాలు అన్నారు కదా. బాబాయ్ బ్రీతింగ్ సౌండ్ రావట్లేదేంటి? ఈ మంచివాడండి బాబు, సాధువు. ఇలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు, గట్టిగా నాంటి వాళ్ళకి ఇవ్వాలి. వినయ్ కుమార్ వినయ్ నన్ను అని తీసుకున్నా. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? మీ చదువా? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటే రీసెంట్గా పోయి వెళ్ళిపోయి జాబ్ తీసేసి. అవునా? ఓకే మనం మాట్లాడదాం. హరే కృష్ణ. మీ పేరు నాన్న? పవన్ కుమార్ సాయి. పవన్. ఎప్పుడు మిమ్మల్ని ఫేస్బుక్ యూట్యూబ్లో చూసి ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఫోటోలు తీసుకుందాం. ఒక క్షణం అయిపోయినాయి, ఇది అయిపోతే అనుకోకుండా వాయిస్ వినపడి సాయి ఆడో ఉన్నాడు బతుకుదామని వినొచ్చారా? ఈ వాయిస్ బయటకు కూడా వెళ్ళిందా? అంటే జస్ట్ వాకింగ్ చేస్తుంటే అట్లా వినిపించి ఇది వండరు కాదు, మా టోన్ కాదు, స్టోన్ కాదు. మీకు జోక్ కాదు. మొన్న తిరుపతిలో 28వ తారీఖు చేసాము, 10 రోజుల క్రితం. మేము ప్రసాదాలు ఏమో తెప్పించాము టెంపుల్ నుంచి. ఏమిటో ఏమవుతాయో అనుకుంటున్నాం. జనం ఫుల్ క్రౌడ్ వచ్చారు. ఇలాగే అడిగాను ఎలా వచ్చారన్న. మైక్ అక్కడికి వినపడింది అన్నారు. అంటే మందే తప్పు అన్నమాట. మన మైక్ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ వస్తుంది. అనుకోకుండా వాకింగ్లో టాకింగ్, ఇక్కడికి వస్తే షేకింగ్. నమస్కారం. వెరీ హ్యాపీ నాన్న. కార్డు తీసుకోండి, మళ్ళీ వాట్సాప్లోకి రండి. మళ్ళీ మనం ఈవెంట్కి మళ్ళీ. హరే కృష్ణ. ఏం పేరు? జ్ఞానేశ్వర. ఎంత మంచి పేరు. ఆదోని అబ్బాయి. ఇక్కడ ఆదోని వాళ్ళు ఉన్నారు, గోదావరి వాళ్ళు ఉన్నారు, విశాఖ వాళ్ళు ఉన్నారు, మచిలీపట్నం వాళ్ళు ఉన్నారు, సీతానగరం వాళ్ళు ఉన్నారు. బాగున్నా. హరే కృష్ణ. ఇదొకటి మిస్ మాకు మీరు మీ వాయిస్. సార్ తెలుసు బలేవారు. శాండీ వాడు పాపం ఇక్కడ లేడు కదా. మధ్యాహ్నం ఆడికి వెళ్ళాం గుడికి. అదే నరసింహ గుడి ఉంది కదా, ఇక్కడే కదా సార్. ఆ నరసింహ గుడి ఇక్కడే కదా, లింగరాజపురం. అక్కడికి వెళ్తే తీసుకుంటాను సార్. ఒక్క క్షణం ఇది అవగొట్టేస్తాను. ఒక్క క్షణం ఈ ముందు నా పని అయిపోతే నేను నెక్స్ట్ దానికి వచ్చేస్తా. ఒక్క క్షణం. గోవిందా. గట్టిగా గోవిందా. మేల్కోట స్వామి గోవిందా. తిరుమల స్వామి గోవిందా. అమ్మయ్యా, ఇది నా పెద్ద అందరికి సెంటు ప్రసాదం, జగన్నాథ ప్రసాదం. ఇంకెవరు మిస్? మా బంగారు తల్లి స్పెట్స్ తీయమ్మా. గోవింద బంగారు తల్లి, దీని స్పెట్స్ తొందరగా పోవాలి. మరి అదే కోరుకుంటాను నేను. దాని స్పెట్స్ అదే పోవడం అంటే అది కాదే. స్పెట్స్ పోవాలంటే కొత్త స్పెట్స్ కావాలంట. ఆ స్పెట్స్ ఏ ఉండకూడదు అంటుంది. బాగుంది. ఎక్కడికో వెళ్ళారు చాగంటి కోటేశ్వరరావు గారు. దేనికి అన్నా? అది వృద్ధాశ్రమం ఓపెనింగ్కి వెళ్ళారట. త్వరలోనే వృద్ధాశ్రమం మూతపడు కాక అని వచ్చారట. మరి అంతేగా, వృద్ధాశ్రమం అభివృద్ధి చెందుగాక అనుకోకూడదు కదా. అలాగా గోవిందా గోవిందా. నాకు ఒక హ్యాపీయెస్ట్ థింగ్ కూడా చెప్తాను ఇక్కడ. ఇది అయిపోతే ఏంటో చెప్పనా? నేను ఇలా కాళ్ళు మడత పెట్టి కూర్చున్నాను. నా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఎవ్వరూ నా కాళ్ళు ముట్టి నన్ను డిస్టర్బ్ చేయలేదండి. మీ అందరికీ దండం. తిట్టకూడదు. కాళ్ళు మడత పెడితే వెతికి మరీ దండం పెడుతుంటారు. ఆ పుణ్యం వచ్చేయాలి. పుణ్యం ఎలా వస్తుందండి? వాళ్ళు చెప్పింది చేస్తే వస్తుంది. అంటే కాళ్ళు ఎట్టిని పావేసేస్తే ముట్టేస్తే వచ్చేస్తుందా? ఏమిటో ఏం చెప్పలేం నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరన్నా పిల్లలు అంటే నేను యాక్చువల్గా బై ట్రైన్ రాలేదు, ప్రయాణం చేసి వచ్చాను కదా. అందువల్ల నేను కొన్ని చాలా సామాన్లు తెస్తాను బృందావనం నుంచి, అవి తేలేకపోయాను. చిన్న పిల్లలు ఆల్రెడీ ఈ పిల్లల గిఫ్ట్లు ఇచ్చాను. ఇంకెవరికి ఉన్నారు చిన్నపిల్లలు అక్కడ?
దా ఇది రామను మన బంగారు తల్లి వాగ్మి దారా తల్లి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి పిల్లలకి. ఇది గాజులు వేసుకుంది బంగారు తల్లి, వేసుకోరా తల్లి. అమ్మయ్యా రైట్, ఒక బృందావన గిఫ్ట్, అది నాకు హ్యాపీ. ఎనీ అదర్ చైల్డ్? హరికిషన్. నీకు దీని ఎవరి మీ పిల్లల పేరేంటి? హరికిషన్. వాడు యంగ్, వాడి కింగ్, వాడికి నచ్చంసా అది వీడి కొడుకు పేరు. వీళ్ళ ఆవిడ పేరు యమున, ఎంత మంచి పేరులో. పాప ఉందా? ఏముంది, వెరీ గుడ్. ఇంకెవరన్నా పిల్లలు? అంటే కొన్నే ఉన్నాయంటే యాక్చువల్ నేను అంటే నేను ప్రయాణం చేసి వచ్చాను కదా, ఇవన్నీ మోయడం కుదరలేదు. సో అమ్మా ఇది మాత్రం తల్లులు నాకు ఇవ్వక్కర్లేదు, తీసేసుకోవచ్చు, అందరూ షేర్ చేసుకోండి. ఏంటంటే కనకదుర్గమ్మ విజయవాడ ఆవిడ కుంకుమ. చిత్రం ఏంటంటే దర్శనానికి వెళ్ళాము, వెళ్తే అలా నుంచున్నాం, ఆయన మంత్రాలు చదువుతున్నాడు, మాల అలా జారింది, మంచి సన్నజాజుల మాల అలా జారింది అంతేకాలం. అదే నాకు వేశారు. మళ్ళీ అక్కడ శ్రీచక్రం మీద ప్రసాదం ఇచ్చారు. అమ్మ ఈ తల్లులకి ఇచ్చేసేయండి చక్కగా, ఆ బొట్టు పెట్టుకోండి. ఏం సార్ పిల్లలు ఉన్నారా? ఎంత వయసు? కొంచెం పెద్ద బిడ్డ. ఎంత రక్షణ ఉండాలి? ఎంత వయసు? ఎంత? 22. మరి వాడు ఇది ఉండకూడదు? లేదు. అమ్మాయి అయితే ఓకే, నో జద్దులు మరి చెప్పాలిగా. అమ్మయ్యా వెరీ గుడ్ వెరీ గుడ్. చిన్నపిల్లలు 3 years. అవునా? నరసింహస్వామి ఇద్దా లోపల వెతుకుతా. అమ్మ ఇక్కడ లేదు, వాళ్ళ ఇంట్లో ఉందేమో, ఆయన బ్యాగ్లో వెతుకుతాను. ఒక యంగ్ బాయ్ ఎవడు ఇక్కడ? పెళ్లి కానీ యంగ్ బాయ్ ఎవడన్నా ఉన్నాడా? పెళ్లి కానీ యంగ్ బాయ్ దాన్ని లేనిన్. అయ్యో వీళ్ళకి ఫోటోలు ఫోజ్ ఇవ్వాలిగా మళ్ళీ నేను, అదో పని ఉందిగా. మరి తిరుపతి వచ్చి తీసుకో, దాండిగా ఉన్నాయి, నో కరువు. అలాగే ఇదిగో మన బంగారు తల్లి వాగ్మీలా రారా తల్లి, ఇగో ఇది నేను మన చింతలకి ఇచ్చాను. ఎవరికి ఇచ్చాను సార్? దుర్గమల్లేశ్వర్ గారు. అమ్మ ఎవరికి ఇచ్చాను? పెద్దానిగా చిన్నదానికి ఇది ఇచ్చాను, ఇద్దరికి ఇచ్చానా? ఎలా చేయాలో వాగ్మికి చెప్పున్నాను. పొత్తులు అది చేస్తున్నారు కదా జపం, చాంటింగ్ మిషన్ చేయండి. ఏదైతే ఏమిటి చూపించడానికి చూపించు. నన్ను ఇప్పుడు నేను దిగనా? ఇప్పుడు నేను దిగుతాను రంగంలోకి సింగం. ప్రభు థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ. నన్ను బ్లెస్ చేయండి ప్రభు, కొట్టండి ప్రభు. ప్రభు మీరు ఒక్కరే ఉన్నారు ఇక్కడ, కొట్టండి ప్లీజ్ కొట్టండి గట్టిగా. జై జగన్నాథ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి నాన్న. చిన్న బిడ్డకి అడిగావు కదా తల్లి, లాస్య ఆ జప్ప బ్యాగ్ వెళితే అది ఉంది కదా మూట, ఆ మూట తెచ్చి ఇగో ఆ బ్యాగ్ తెచ్చి, వాటర్ బాటిల్ తెచ్చి ఇవి వేసేద్దాం, సంచిలో వేసేద్దాం. నాన్న తెచ్చి ఆ బ్యాగ్ కూడా తెచ్చి, ఆ స్టిక్కర్లో కార్డులు అన్నీ వేసి. నాన్న అందరికీ అన్నీ వచ్చినాయి కదా, ఇంకెవరికైనా ఏమైనా ఇవ్వచ్చు అని చూస్తున్నాను. అలబర్లు కావాలి, ఇంట్లో పెట్టి చెప్తాను. వేసి కార్డులు అందరికి వచ్చినాయి కదా నాన్న, ఈ స్టిక్కర్లు అందరికి వచ్చినాయా? పెద్ద స్టిక్కర్లో చిన్న స్టిక్కర్లో చూడండి. మరి అందుకే ఎవరికి ఏం రాలేదు అన్నీ తీసుకుని వెళ్ళాలి, ఎవరికి ఏం రాలేదే తీసుకుని వెళ్ళాలి. అందరూ అన్నీ తీసుకోండి, నో కరువు. ఇంకా ఉన్నాయి ఇక్కడ, లేకపోతే అక్కడ ఉన్నాయి. నాన్న ఫోటోలు ఎవరో? ఓకే ఏదో అడిగాను, ఒక్కటి ఉంది, అది ఉండు. చిన్న బిడ్డకి అది చిన్నది ఒకటి ఉంది, ఇందా చూశాను, అందుకు ఒక్క క్షణం ఇచ్చేస్తే నా పని అయిపోద్ది. ఫోటోలు ఫోజు కొట్టేయచ్చు. ఎస్ అభయ్ హిందూ సేనకి, అభయ్ హిందూ సేనకి. రైట్. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రైట్. మీరు ఇప్పుడు మీ ఇష్టం, ఎటు నుంచి ఉంటా ఎటు నుంచి ఉంటా, ఇక్కడ మీ ఇష్టంగా. నన్ను అందరికి అన్నీ వచ్చినాయి కదా, నన్ను ఫోటో తీసుకున్నారా? మళ్ళీ వాట్సాప్లోకి రండి, మళ్ళీ నేను పెడతాను. నన్ను ఏం పేరు? రామకృష్ణ. సతీష్ రామకృష్ణ. అది కాళ్ళు ముట్టుకునే అదొకటే సక్సెస్ఫుల్గా అయింది ఇప్పటిదాకా. మీ పేరు? శ్రీరామ్ మందిర్ విక్టోరియా. అటు రాకూడదు, ఇటు. ఇది కరెక్ట్. అసలు భార్యాభర్త మధ్యలో ఎవ్వరూ ఉండకూడదు, ఎవరైనా సరే, దేవుడు కూడా ఉండకూడదు. ఆహా నాగేంద్రహారాయ త్రిలోచనాయ. అమ్మయ్య అక్కడికి వచ్చిన చుట్టమని ఊరికే అన్నామా? పర్లే మన లైట్ ఉందిగా, ఒక లైట్ అయ్యి వాళ్ళు పాప సర్దుకుంటున్నారు. సార్ మీరు అన్నీ తీసుకున్నారా? కార్డు, పేపర్, స్టిక్కర్ అన్నీ ప్రసాదం. అమ్మ రవి భార్య. నన్ను ఇగో ఇటు కాలు ముట్టుకున్నా, ఇట్లా మధ్యలో ఎవరు ఉండకూడదు. కాలితే పిల్లలు ఇటు రావచ్చు, పిల్లలు రావచ్చు కాలితే, అది అంతే తప్ప ఎవ్వరు భార్య భర్తల మధ్యలో ఎవ్వరు ఉండకూడదు, దేవుడు కూడా ఉండకూడదు.
ఓకేనా? థ్యాంక్ యూ. ఏం పేరు? సోనియా. సోనియా నేను ఫ్రెండ్, అందుకే నీకు పండు, నువ్వు చల్లగా ఉండు. ఈ సుప్రజ? సుప్రియ నేను ఫ్రెండ్. ఇక్కడ ఓల్డ్ ఫ్రెండ్ ఈయన ఒక్కడే. 2006 2007 అక్కడ 70 days ఉన్నాను ప్రభు మేల్కోట్లో. 70 days అలా ఫ్రెండ్ అయిపోయి అలా అది కొనసాగడం గ్రేట్ కదా. కాదు లైట్ ఇలా తిరగనా బెస్ట్? ఓకేనా? నాన్న హరే కృష్ణ. నాన్న తల్లి బంగారు తల్లి శ్రీకృష్ణ మంత్ర బాగా చదువుకోండి. హరే కృష్ణ, స్టడీ వెల్, చాంట్ హరే కృష్ణ మంత్ర. మరి వీళ్ళు కొట్టుకుంటారేమో ఏదైనా ఇస్తేను, అది భయము. ఇంకో గిఫ్ట్ ఉంది కానీ మరి వీళ్ళిద్దరూ కొట్టుకోకూడదు, ఒక రెండు లేవు. నా అక్క అని తిక్క అని చెప్పి నేను గొడవ అయిపోద్ది. నేను ఏదో చూశాను ఇప్పుడు, ఏది ఇందులో చూసా పిల్లలతో ఇంకో ఫైట్ చేయకూడదు, మరి జపం చేయాలి. ఒకటే ఉంది, నో ఫైటింగ్. ఐ డోంట్ హ్యావ్ టూ. దిస్ ఈజ్ చాంటింగ్. ఓకే, సే హరే కృష్ణ. జోరా టోటల్ మొత్తం హేరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ. ఇంకా బుక్కులు అయ్యో థ్యాంక్ యూ, మీరు భలే చూసారే, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా బుక్కులు మిస్ అయ్యారా? 2 ఉన్నాయి. ఎవరన్నా బుక్కులు మిస్ అయిన వాళ్ళకే ఇస్తా. నువ్వు ఎక్స్చేంజ్ ఆఫరా? పర్లేదు, ఇది ఒక ఇంగ్లీష్ దొరికింది బా. మీకు తెలుగు అడిగారా? నానా ఇద్దరు ఒకరే 2 తీసుకోకండి, ఇంకా లాస్ట్ రైట్. ఓకేనా? అట్లా ఆయన తెచ్చిపెట్టాడు. తీసుకుందాం ఫోటోలు. ఇదిగో హరే కృష్ణ హేలి మొత్తం నోడి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే దిన 108. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే అಷ್ಟೇ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ಇಲ್ಲಿ ಪ್ರೆಸ್ ಮಾಡಿದ್ರೆ 0. ಆಮೇಲೆ ಹರೇ ಕೃಷ್ಣ 108 ಪ್ಲೀಸ್ ಎವ್ರಿ ಡೇ. ಓಕೆನಾ? ಚಿಕ್ಕ ಮಗಳು ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ రామ రామ హరే హరే. జై శ్రీరామ్. నాన్న ఎటు చూడాలి చెప్పండి, మీరు ఎటు చెప్తే అటు. కెమెరామ్యాన్ నాగేంద్ర గారితో రఘుమోహన్ దాస్. ఎటు చూడాలి చెప్పండి. నాకు ఇంక తినే పని లేదు, జస్ట్ మళ్ళీ పాలు తాగితే అయిపోద్ది అంతే. హరే కృష్ణ అన్నీ వచ్చినాయి కదా. అయ్యో సంతోష. జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్. బంగారు తల్లి, ఈయన బంగారు తల్లి మీన్స్ వెరీ వెరీ గుడ్ గర్ల్ ఇన్ తెలుగు. హరే కృష్ణ. నన్ను కాలు ముట్టద్దు నాన్న, ఎప్పటిదాకా సక్సెస్ఫుల్ ఇదే. హరే కృష్ణ. చేద్దాం. నువ్వు గో. ఇక్కడ దుర్గా మల్లేశ్వరరావు గారు ఎలా ఇనిషియేటివ్ తీసుకున్నారో అలా తీసుకుంటే బెంగళూరులో ఎవ్రీ కార్నర్ వీ కెన్ మేక్ దిస్ ప్రోగ్రామ్, ఆర్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, యాజ్ యూ విష్. అంతే, దట్ డిపెండ్స్. మీ అందరి దగ్గర నా నెంబర్ ఉంది, మీరు టైం నాకు ఇవ్వండి, నేను ఇస్తాను అంతే. సార్ ఎటు చూడాలి చెప్పండి. కెమెరామ్యాన్ సురేంద్ర గారితో రాఘమోహన్ దాస్, బెంగళూరు. నేను ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను. అదే ఈరోజు ఫర్ ఫోటోలు ఫోజు, తీరిపోవాలి మీ మోజు. రైట్. హరే కృష్ణ. రా, నో కరు నేనుంటా. పొద్దున్న రాజేంద్ర అన్నాడు, గురూజీ 11 అయిపోవాలన్నాడు. అన్నట్టు మర్చిపోయాను, హార్ట్ ఒకటి మిస్ అయిపోయావు. ఏంటిది? గొర్రెలు. అసలు ఎక్స్పెక్టేషన్ తెలియదు, మీకు తెలియదు కదా. 2 గొర్రెలు వస్తాయని మెసేజ్ పెట్టినాయి. ఏంటో మనసు కొట్టుకుంటుంది, పెరుగులేని కూడిలాగా. ఏందో మిస్ అయిపోయాను, ఏదో మిస్ అయిపోయాను. అయ్యో తీసుకోండి అమ్మా, లేవా ఇక్కడ? ఏదైనా తీసుకోవాలి, ఎవ్వరూ తీసుకోకుండా పోతుంది. ఎన్నైనా తీసుకోండి ప్లీజ్. నో కరువు.
తెలుగులో నాకు అస్సలు నచ్చదు. మా ఫ్యామిలీతో అయ్యో ఖచ్చితంగా మా బంగారు తల్లితో. ఇంకో రోజు జపం చేయాలి. జపం చేయడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసు కదా? ప్లీజ్ చాంట్, డోంట్ సే కాంట్. ఇఫ్ యూ చాంట్ యూ విల్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్. అదర్వైజ్ నెక్స్ట్ లైఫ్ యూ బికమ్ యాంట్ ఆర్ ఎలిఫెంట్. వాట్ యూ వాంట్? యూ వాంట్ చాంట్ ఆర్ కాంట్? దాన్ వెరీ గుడ్. యూ నో చాంట్, హౌ టు చాంట్ దిస్ మంత్ర? యూ నో హరే కృష్ణ మంత్ర? చాంట్ వన్స్. హరే రామ్ రామ్ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. బంగారు తల్లి దేత్తడి పోచమ్మ గుడి. జై శ్రీరామ్. నాదు సింహంతో సింగిల్గా ఐఫోన్ విత్ సామ్సంగ్ వేసారా? మామూలుగా ఉండదుగా. నన్ను గౌతమ్ వెరీ హ్యాపీరా. మరి అరే ఎప్పుడదా సక్సెస్ చేస్తే పడి నువ్వు అసలు ఈవెంట్లో సక్సెస్ అయ్యేది అనుకుంటే మళ్ళీ ముట్టేసేయాలని మరి చస్తాను నేను. ఇంకా అందుకే ప్రతి సాక్సులు కొనుక్కుంటాను, వేసుకోవడానికి గుర్తుండదు. ఎందుకు ఇలా భయానికి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అమ్మో మా హీరో వీడు, మా అనంతపురం కాదు వీడి పేరు గీర్వాన్. అది వాగ్మీది గీర్వాన్ రెండు నాకు లోపల సిమిలర్ రెండు కొట్టుకు చేసి గీర్వాన్ అసలు గీరలేదురా నీకు. ఈ లవ్ యూరా అసలు. చూసారు ఈ జుట్టు ఎంత బాగుందో, వీళ్ళ నాకు కూడా ఉంటే బాగుంది. అది కదా ఏడుపు, అందుకేదా ఆ బాధ. ఏం నీకు అర్థమైందా? ఏమర్థం కాలేదు. అదొకే పొడి తీసారా ఇంతకీ నాకు వీడికినో నాకేంది కదా మధ్యలో నొక్కనొక్కని వాడికి నాకు సెల్ఫీ. అదే నొక్కండి, లేదా మీరు నొక్కండి మళ్ళీ పంపండి అంతే. ఎక్కడ తగ్గాలో తెలిస్తే అదనమాట. మళ్ళీ మన అందరూ తీసుకుందాం హాయిగా. హరే కృష్ణ. గురువు గారు ఏంటి రోజుకి దగ్గరగా ఒక 3-4 వస్తున్నారు. జిహాద్ కేసులే తెలుసు. తప్పదు నాన్న. వీ హ్యావ్ టు ఫైట్ కంటిన్యూస్లీ. లేదు ఇది రూల్. అస్సలు ఎవడు రాకూడదు మధ్యలో, ఎవరు రాకూడదు. ఓన్ ఈవెన్ గాడ్ షుడ్ నాట్ కమ్. జై శ్రీరామ్. పైన కూర్చోబెడదాం. గీర్వాన్ అమ్మయ్యా, గీర్వాన్ వాగ్మి గీర్వాన్. హరే కృష్ణ ముట్టకే సక్సెస్ అంతపోతావు మళ్ళీ. అసలు ఈవెంట్లో పెద్ద సక్సెస్ అదే, ఎవరు టచ్ చేయకుండా ప్రోగ్రామ్ నడిచింది. అమ్మ హరే కృష్ణ అమ్మ, మీరు అంతా రండి, నేను ఉంటా, నేను ఎక్కడికి వెళ్ళను. నాకేమి ఇంకా కొంచెం జపం చేసి పడుకుంటా అయిపోతుంది. మళ్ళీ పొద్దున్న హిందూపురం, ఆ తర్వాత అనంతపురం, ఆ తర్వాత సీతానగరం. సార్ రేపు మెడ మీద ఉంది అందుకని చెప్తా. మా ఫ్రూట్స్ మిస్ అయిపోయాం అందుకని రావాలి. కానీ రేపు అమ్మ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. అమ్మ కార్డు అది తీసుకున్నారా? అమ్మ ప్రభు చాలా హ్యాపీ ప్రభు. ఒక్క ఫోటో తోపుతో స్నాప్. ఈ వెయిటింగ్ ఎంతసేపు అదనమాట. నీ ఇష్టం. వెళ్ళు నువ్వు కుమ్మాయి వెళ్ళిపో, ఎప్పటికే లేటు. ప్రభు రండి ఇద్దరు కలిపి అటు ఇటు కలర్ఫుల్గా జాయ్ఫుల్గా. నేను అనుకున్నాను ప్రభు ఉంటానని అప్పుడే మా జెండా పీకెత్తారనుకున్నాను. కానీ మీరు గ్రేట్ ప్రభు. క్లాస్ క్యాన్సిల్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ప్రభు. నేను అనుకున్నాను మీరు వచ్చేసారు, లెక్చర్ ఇచ్చేసారు, నెమ్మదిగా అలా వెళ్ళారు, అమ్మ వెళ్ళిపోతాను అనుకున్నాను నేను. బట్ రియల్లీ హ్యాపీ ప్రభు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. మళ్ళీ కలుద్దాం ప్రభు. హరే కృష్ణ ప్రభు. మనం అంతకుముందు అక్కడ కలిసాం కదా. మీ స్ట్రెంత్ నేను వచ్చానా? లేదు ప్రభు, రాలేదు. కానీ మిమ్మల్ని ఎక్కడ చూశాను? తిరుపతిలో. అది ఇక్కడ చూడలేదు. మీరు కూడా కలిశారు. వీళ్ళు కలిసారు, కలిసాము. నేను బృందావనంలో కూడా కలిసాము. అదే నేను అందుకే కొత్త ఫీల్ అవ్వలేదు ప్రభు. ఐ డెంట్ ఫీల్ స్ట్రేంజ్ ప్రభు. వెరీ హ్యాపీ ప్రభు. హరే కృష్ణ హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. ఏం అసలు ఏమనుకోను. మీరు వారిని సెల్ఫీయా అమ్మ? నువ్వు మామూలు దాను కదమ్మా, సరదాకమ్మా, సరదాకలేమ్మా. కానీ మీరు బాగా తీశారు తెలుసా, అది వచ్చింది. అది అలాగా ఉండాలి టేకింగ్ అంటే. సెల్ఫీ బాగా తీశారు, చాలా బాగా తీశారు. ఏం కాదు, ఏమైంది? ఖర్చు పాడా అయ్యో అదే భయం. అందుకే ఇంకా నేను 8:20 నుంచి భయపడుతున్నాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అమ్మ హరే కృష్ణ తల్లి. నన్ను నువ్వు రోజు జపం చేస్తావు. నా పేరేంటి?
రాసింది పర్లే రాసింది అక్కడ నా పేరు మనోహర్ దాస్. అది షార్ట్ కట్లో చెప్తా. నా పేరు రాఖీ. నా పేరు రాఖీ. నువ్వు నాకు జపం బాకీ. నువ్వు చేయలేదు అనుకో నేను మూకీ. ఐ విల్ ప్లే హాకీ, తర్వాత నోట్ హాకీ. అమ్మా హరే కృష్ణ అమ్మ. అమ్మ సంతోషం. అప్పుడు నేను మీతో మాట్లాడాలి అనే టెక్నికల్ పరంగా. అలాగే మీరు నాకు మళ్ళీ కాల్ చేయండి. అలాగే నా నెంబర్ ఉందిగా. ఉందిగా నాకు కార్డు తీసుకుంటారు. ఉంది కదా ప్రభు, నాకు చెప్పండి మళ్ళీ. రైట్ ప్రభు ప్లీజ్ ప్రభు. సార్ వెరీ హ్యాపీ అమ్మా, చాలా హ్యాపీ. అంటే రేపు అది అక్కడ రథయాత్ర ఉంది, అందుకని అది కాక మళ్ళీ అక్కడ ఇలాంటి ప్రోగ్రాం ఒకటి అనంతపురంలో ఎల్లుండే, అందుకని మళ్ళీ వస్తా దగ్గరికి ఇక్కడికి. అదొక ఆనందం నాకు. దుర్గమల్లేశ్వర గారు, సురేంద్ర గారు వచ్చారు అంటే అమ్మయ్య భలే నాకు భలే ఆనందం అయిపోయింది. చెప్పారుగా మీరు. నాకు ఫస్ట్ గట్ల గుర్తు చేయండి చాలు. నేనేముంది హైదరాబాద్ నుంచి ఎంతసేపు వస్తాం? 8 hours అంతే. ఎలా అయినా వచ్చేస్తాను, గాలిలో అయినా నేల మీద అయినా రైల్లో అయినా. 9 కదా? రైట్ ఖచ్చితంగా వస్తా. ఏ టైం అది? మార్నింగే కదా? డే టైం? గోడ 3:30. ఏం పర్లేదు, ఏముంది, రాజమండ్రిలో నుంచి వస్తాం, 1 hourలో వచ్చేస్తాం. ప్లీజ్ అమ్మ. హరే కృష్ణ హరే కృష్ణ. రాజేంద్ర హ్యాపీ కదా? వెరీ హ్యాపీ. ఇవాళ మీరు చేసిన ఓ గొప్ప అంటే ఈయన తీసుకురావడం. ఎందుకంటే ఎప్పుడైనా బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ అలాగా ఒకలాంటి భావాలు ఉన్నవాళ్ళు పెరిగితే ఏమవుతుందంటే స్ట్రాంగ్ అవుతాం, ఒక జోష్ వస్తుంది. ఇప్పుడు అదే నువ్వు అడిగావు కదా, మీరు ఇంత తిరుగుతున్నారు, ఇంత చేస్తున్నారు, మీకు ఏమన్నా సాటిస్ఫాక్షన్ అంటే, సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇదిగో మీలాంటి వాళ్ళు తయారవడం, మీలాంటి వాళ్ళు మాట్లాడడం. ఏదో ఒక కార్యక్రమం చేసామంటే వాళ్ళలోంచి ఒక వర్తీ ఫెలోస్ బయటికి రావాలి. ఇప్పుడు చూడండి, నేను నా మాటలు అతని మీద ప్రభావం చూపి భగవద్గీతలకి అమౌంట్, కానీ అది నాకు ఇవ్వడం మధ్యం అంటాం, ఉత్తమం అన్నాం. ఉత్తమం ఏంటంటే అతనే పంచిపెట్టడం, అది ఉత్తమం. ఇప్పుడు మా ఊరు రండి ఎన్ని ఊర్లు వెళ్తాను నేను? అందుకని వీ వాంట్ మోర్ స్పీకర్స్, మోర్ మేకర్స్. మీ హిట్ లిస్ట్లో పెట్టుకోండి అయితే. ఖచ్చితంగా వీ వాంట్ మోర్ సీతానగరమ్స్. నాన్న హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ హరే కృష్ణ. మళ్ళీ 9th కలుస్తామా? హరే కృష్ణ ఖచ్చితంగా వస్తామ్మా, ఖచ్చితంగా. హరే కృష్ణ సార్. నాన్న హరే కృష్ణ. నాన్న లేని మనస్ఫూర్తిగా చేయి కాదు దాన్ని బట్టి చికిత్స తెస్తూ నాన్న ఫోన్ తీసుకుంటాం సార్. ఇది ఆపేసి మీ ఫోన్ తీసి ఇది గోళ. నాన్న అందరికి అన్నీ వచ్చినాయి కదా, ఆపేయండి సార్. దీని గోళ అయిపోయింది.